నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరివచ్చిన మీ అందరికీ ఉదయకాల శుభాకాంక్షలు తెలియచేస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో మిమ్మల్ని అందరినీ ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో మన యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, జీవమగల తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన నీ నామానికి స్తోత్రాలు. ఇంతవరకు నీ కృపాహస్తాలలో మమ్మల్ని భద్రపరిచి నీ క్షేమాన్ని ఇచ్చి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నీ సన్నిధానంలో ప్రవేశించి నీ నామాన్ని గణపరచడానికి మీరు ఇచ్చిన భాగ్యమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇగో ప్రభువా, నీ ప్రజలుగా నీ సన్నిధిలో మేము ఉన్నాం. మీ యొక్క ఆత్మ నడిపింపును అనుగ్రహించండి. పాటల ద్వారా నిన్ను మహిమపరిచి నిన్ను గణపరచడానికి మీ కృపను దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే వాక్యము ద్వారా మా జీవితాలను సరిచేసుకుంటూ చక్కటైన రీతిలో మేము ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయండి. సకాలంలో వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు. వస్తున్న వారిని కూడా త్వరగా తోడుకొని రండి. మేమందరము కలిసి ప్రభునైనా ఏకముగా నిన్ను మహిమపరిచి గణపరిచే భాగ్యాన్ని దయచేయమని, మీరే ఘనత మహిమా ప్రభావాలు పొందుకొనమని ప్రభువును రక్షకుడైన యేసు నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. మన రెండు చేతులు ఎత్తి చూద్దామా? హల్లెలూయా. ఈ ఉదయం దేవుణ్ణి ఆరాధించడానికి ప్రతి ఒక్కరం కూడా సిద్ధపడి వచ్చామని నేను నమ్ముచున్నాను. మరి దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి ప్రసన్నత మన మధ్యలో ఉంది. ఆమేన్. ఆయన మన మధ్యన ఉన్నాడు. ఎందుకంటే మనం అందరము కూడా ఇక్కడ దేని బట్టి లేము. మనం అందరము కూడా ఒకటే ఒక రీజన్, ఇదిగో ఆయన నామాన్ని బట్టి మనము కూడుకున్నాం. ఆయన వాగ్దానం గుర్తుంది కదా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామాన్ని బట్టి కూడుకుంటారు వారి మధ్యన నేను ఉంటానని చెప్పినటువంటి దేవుడు. ఆయన స్తుతిద్దాం. మన పరిస్థితి లేదన్నా అవ్వచ్చు, మన స్థితిగతులు ఏదన్నా అవ్వచ్చు, కానీ ఆయన నమ్మకమైనటువంటి దేవుడు. ఆయన ఎప్పుడు కూడా స్తుతికి అర్హుడు. ఈ పాటను పాడుకుంటూ దేవుని స్తుతించుకుందాం. ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా. ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా. ఎల్లప్పుడు స్తోత్రము నీ. ప్రతి ఒక్కరు కూడా పాడదాం. ఎనలేని దైవమా నీకేనయ్యా, ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా, 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 నీకేనయ్యా. ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా. ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకే. ఏది జరిగిన స్తోత్రం, ఏది జరిగిన స్తోత్రమయ్యా, ఎవరు విడచిన స్తోత్రమయ్యా. ఏది జరిగిన స్తోత్రమయ్యా, ఎవరు విడచిన స్తోత్రమయ్యా. స్తోత్రం, స్తోత్రం, ఎల్లప్పుడు స్తోత్రం, 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 ఎల్లప్పుడు స్తోత్రం. ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా. ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా. దైవమా, నీది దైవమా స్తోత్రమయ్యా, విజయవంతుడా స్తోత్రమయ్యా. నీది దైవమా. ప్రతి ఒక్కరం కూడా పాడదాం. విజయవంతుడా
స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం 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 ఎల్లప్పుడు స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా ఎనలేని దైవమా నీకేనయ్యా ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా ఎనలేని దైవమా నీకేనయ్యా. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక్క పోగేసిన నీతో సరితూగున జీవనదులన్నీయు సర్వ సంద్రములు ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. నీతో సమమెవరు, నీతో సమమెవరు. హృదయపూర్వకంగా పాడుదాం, దేవుని మహిమ పలుకుదాం. ఎవరు మౌనంగా ఉండద్దు. పాటలో ఉన్నటువంటి భావన పాడదాం. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నేను వెదకకున్నా నాకు దొరికితివి, నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. పలు గాయాలు చేసి తరచు రేపితిని, నన్నెంతో సహించి క్షమించితివి. నే వెదకకున్నా నాకు దొరికితివి, నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. పలు గాయాలు చేసి తరచు రేపితిని, నీలా జాలి గల ప్రేమ గల దేవుడే నీవేగా విమోచకుడు. నీలా జాలి గల ప్రేమ గల దేవుడే నీవేగా విమోచకుడు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. హల్లెలూయా హల్లెలూయా. ఉదయం దేవుని మనం ఆరాధన చేస్తుండగా, దేవుని మనము ఆయన యొక్క నామాన్ని ఎత్తి పట్టుకుంటుండగా, మన జీవితంలో ఆయన ప్రకారం మనం నడవాలి, ఆయన ప్రణాళికల ప్రకారం మనం నడవాలి అని అంటే ఒకటి ఆయన చిత్త ప్రకారం మనం ఏం చేయాలి, నడవాలి. యేసుక్రీస్తు వారు ఆయన చివరి గడియల్లో ఇంక సిలువ మీద మరణించబోయే ముందు గెత్సెమనే తోటలో తండ్రికి ప్రార్థన చేస్తూ, ఇదిగో దేవా చిత్తమైతే గిన్నెని నా యొద్ద నుండి తొలగించు అని చెప్పిన తర్వాత దాని గురించి పట్టుకొని వేలాడలేదు. తర్వాత ఏమన్నాడండి, అయినను నీ చిత్తమే, నా చిత్తం కాదు, నీ చిత్తము జరగాలి. ఈరోజు మన జీవితాన్ని మనం సమర్పించుకొని ఆ మాట మనం చెప్పగలిగితే
మన జీవితాన్ని ఆయన ఎంత అద్భుతంగా ఆయన మార్చగలడు. ఈ పాట మనం పాడుకొని దేవుని మహింపరచుకుందాం. చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. నీ కోసమేగా ఈ జీవితం, నీ సేవకేగా అది అంకితం. నీ కోసమేగా ఈ జీవితం, నీ సేవకేగా అది అంకితం. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. అబ్రహాము వాలే లోకాన్ని విడచి నిన్ను వెంబడించే జీవితం ఇవ్వయ్యా. వాలే లోకాన్ని విడచి నిన్ను వెంబడించే జీవితం ఇవ్వయ్యా. యాకోబు వాలే మోసాన్ని విడచి నీతో జీవించే జీవితం ఇవ్వయ్యా. యాకోబు వాలే మోసాన్ని విడచి నీతో జీవించే జీవితం ఇవ్వయ్యా. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. నయమానువాలే గర్వాన్ని విడచి స్వస్థతనుందే బ్రతుకును ఇమ్మయ్యా. నయమానువాలే గర్వాన్ని విడచి స్వస్థతనుందే బ్రతుకును ఇమ్మయ్యా. శిష్యుల వలె సతాన్ని విడచి నిన్ను సేవించే జీవితం ఇవ్వయ్యా. శిష్యుల వలె సతాన్ని విడచి నిన్ను సేవించే జీవితం ఇవ్వయ్యా. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. నీకోసమేగా ఈ జీవితం, నీ సేవకేగా అది అంకితం. నీకోసమేగా ఈ జీవితం, నీ సేవకేగా అది అంకితం. నీకోసమేగా ఈ జీవితం నాయన, నీకోసమేగా ఈ జీవితం, నీ సేవకేగా అది అంకితం. నీకోసమేగా ఈ జీవితం, నీ సేవకేగా అది అంకితం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము,
ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట సాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట సాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రతి ఒక్కరు చెప్దామా? నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా. మరొకసారి చెప్దాం. నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా. ఆయన సన్నిధిలో ఉంటుండగా, దేవా నిజమైన ఆయన తండ్రి, నీ ప్రార్థన ఆ గెత్సెమనే తోటలో నీవు చేసినటువంటి ప్రార్థనకి నీవు సిద్ధపడ్డావు నాయన. నీ చిత్తము అని చెప్పావు యేసయ్య, ఎందుకంటే నీవు నమ్మావు నాయన తండ్రి, తండ్రి అయినటువంటి దేవుడు తిరిగి మరలా లేపగలిగినటువంటి సమర్థుడని. అందుకే కదా యేసయ్య నామం అన్ని నామముల కన్నా గొప్ప నామంగా ఎత్తబడింది, అన్ని నామముల కన్నా గొప్ప నామముగా కీర్తింపబడుతుంది. ప్రతి మోకాలు ప్రతి నాలుక కూడా ఆయన నామాన్ని అంగీకరించాలి. ఈ ఉదయం కొంతసేపు ప్రతి ఒక్కరం కూడా ఆయన నామాన్ని గణపరుద్దాం. ఒక్క నిమిషాన్ని నేను సమయం ఇస్తాను. ప్రతి ఒక్కరం కూడా స్వరాలెత్తి, మన వీలైతే మన హస్తాలెత్తి దేవా నీ కొందనాలు నాయన అని చెప్తాం. దేవా ఇదిగో సర్వ సృష్టి కూడా నీ నామాన్ని స్తుతిస్తుంది నాయన. ఏ నామములో సృష్టి అంతా సృజింపబడను, ఆ నామమునే స్తుతింతును. ఏ నామములో పాపమంతా క్షమించబడును, ఆ నామమునే పూజింతును. అందరం కూడా చెప్దాం. ఏ నామంలో, ఏ నామములో దావీదు గొలియాతును ఎదురించెను, ఆ నామమునే నమ్మెదను. ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగును, ఆ నామమునే స్మరింతును. నీ నామమునే ధ్వజముఖ పైకెత్తెదను,
ఒకసారి కూడా ఎత్తి దేవుని మహిమపడుదాం. దేవా నీవు గొప్ప దేవుడు నాయన. రోగము తల వంచును, రోగము తల వంచును నీ నామము ఎదుట, శాపము తల వంచును నీ నామము ఎదుట, రోగము తల వంచును నీ నామము ఎదుట, శాపము తల వంగును నీ నామము ఎదుట. సాటిలేని నామము, స్వస్థపరిచే నామము, స్వస్థపరిచే నామము, సాటిలేని నామము, స్వస్థపరిచే నామము, నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదము, నీ నామమే ఆధారము, నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదము, నీ నామమే ఆజయము. హెచ్చింపబడునుగాక నీ నామము యేసయ్యా, కీర్తింపబడునుగాక నీ నామము యేసయ్యా. ప్రతి ఒక్కరం చెప్దాం. కొనియాడబడునుగాక నీ నామము యేసయ్యా, అని నామములకు పరిణామముగా, అని నామములకు పరిణామముగా హెచ్చింపబడునుగాక, హెచ్చింపబడునుగాక నీ నామము యేసయ్యా, కీర్తింపబడునుగాక నీ నామము యేసయ్యా, కొనియాడబడునుగాక నీ నామము యేసయ్యా, అని నామములకు పరిణామముగా, అని నామములకు పరిణామముగా. ప్రతి ఒక్కరు కొంచెం దాని నామములకు, అని నామములకు పరిణామముగా, అని నామములకు పరిణామముగా. నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదము, నీ నామమే ఆధారము, నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదము, నీ నామమే రాజ్యము. కేవలం మీరు మాత్రమే పాడతారా? నీ నామం మరొకసారి. దేవా నీ నామం తండ్రి, నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదము, నీ నామమే జయము. నాడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివే, నాడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము
సరిచేయు నా తండ్రివి. మరొకసారి చెప్దాం, నా అడుగులు తప్పటడుగులు, నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండదెబ్బైనను, పగలు ఎండదెబ్బైనను, రాత్రి వెడలదెబ్బైనను తగులకుండా నాపై నీ ప్రేమ. పగలు ఎండదెబ్బైనను, రాత్రి వెడలదెబ్బైనను తగులకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. ఆయన నామాన్ని పట్టుకుందాం. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే, నా తండ్రి నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. గాఢాంధకారలోయలో, గాఢాంధకారలోయలో నేను నడిచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివే. గాఢాంధకారలోయలో నడిచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివే. 1000 మంది కుడి ఎడమకు గోలిన కూలును గాని చెరకుండా నన్ను కాపాడు ప్రేమ. 1000 మంది కుడి ఎడమకు గోలిన కూలును గాని చెరకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. మనకు చూడసారిగా యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా చెప్దాం. ఆయనే నా తండ్రి దేవా, నీవే నా తండ్రి నాయన, నా దేవుడు నీవే యేసయ్యా, నా తండ్రి నీవే నీవే యేసయ్యా. చెప్దాం, మరొకసారి పిలుద్దాం. యేసయ్యా 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 పరిశుద్ధిగా దేవానికి స్తోత్రం తండ్రి.
మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు వేసే తండ్రి. నీవు మాతో తోడుగుండమని నీ సహాయం దయచేయండి యేసయ్య. నీ శక్తిని, నీ బలాన్ని మా జీవితాల్లో ఉంచండి నాయన తండ్రి. ఈ ఆరాధన మీరు అంగీకరించమని ఈ ప్రార్థన నజరుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అదేవిధంగా లేచి నిల్చొని ఉందాం. అలా నిల్చుని ఉంటుండగా ఈ సమయానికి ఏర్పాటు చేయబడిన కీర్తన భాగము 64వ కీర్తన ఉత్తర ప్రచురముగా చదువుకుందాం. కీర్తన గ్రంథం నుండి 64వ కీర్తన ఉత్తర ప్రచురములుగా చదువుకుందాం. దేవా, నేను మొర్ర పెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. వారు దురాలోచన దృఢపరచుకొందురు, చాటుగా ఉర్లు నొడ్డుటకు యోచించుకొందురు, మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు. దేవుడు బాణముతో వారిని కొట్టును, వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు. మనుషులందరూ భయం కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు, ఆయన కార్యములు చక్కగా యోచించుకుందురు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. దయచేసి కూర్చుందాం. వెనుకున్న వారు ముందుకు రాగలిగితే చాలా మంచిది. మరి తర్వాత వచ్చేవారికి స్థలాన్ని సిద్ధపరిచిన వారుగా ఉంటాం. సండే స్కూల్ చిల్డ్రన్, మీరు సండే స్కూల్కి వెళ్ళండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని ఈ విధంగా స్తుతించి ఆరాధించడానికి దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. మరి రానున్న వారంలో కూడా ఆరాధనలు యథావిధిగా జరుగుతున్నాయి. మార్పులు ఏం లేవు, స్లైట్ చేంజెస్ ఉన్నాయి. టైమింగ్స్లో మీకు తెలియచేస్తాను. మన సంఘంలో లెంట్ ప్రైస్ జరుగుతున్నాయి. లెంట్ ప్రైస్కి ఎంతమంది వస్తున్నారు? వెరీ నైస్. చాలామంది, కొంతమంది చేతులు చూపిస్తున్నారు, అంటే మిగతా వాళ్ళు రావటం లేదు. కారణం మీకే వదిలేస్తాను. ఎందుకంటే లెంట్ ప్రేయర్స్ అనేవి చాలా ప్రాముఖ్యమైనవి, క్రైస్తవులకు చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు మన కొరకు శ్రమనుంది, ఆయన మరణించిన ఆ విధానమును, త్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పశ్చాత్తాపముతో ఆయన సన్నిధికి వచ్చి మనం ప్రార్థనలో గడపడానికి ఇచ్చిన సమయం. మరి దేవుడు ఏర్పాటు చేసిన సమయాలు ఇవి. చూస్తున్నారు, అందరు గమనిస్తున్నారా? కానీ రావటం లేదు. ఎందుకు రావటం లేదు నాకు అర్థం కావట్లేదు. నిజమైన విశ్వాసులు అయితే తప్పకుండా మనం వస్తాం ప్రభువు దగ్గర పశ్చాత్తాపడడానికి, గణపరచడానికి. మరి తప్పకుండా ఈ లెంట్ ప్రైస్ను మరి తప్పకుండా సద్వినియోగం చేసుకుని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. మరి సమయాల్లో కొంచెం మార్పులను చేశాము. ఎందుకంటే కొంతమంది ఆఫీసెస్ నుండి లేటుగా వస్తూ జాయిన్ అవుతున్నారు. వాళ్ళు అంటున్నారు, మాకు కొంచెం సమయం ఉంటే బాగుంటుంది పాస్టర్ గారు, మేము కూడా ప్రార్థనలు గడపడానికి వీలుంటుంది అన్నారు. అలాగే మరికొంతమంది మనకి 1 hour ప్రేయరే 6 to 7, అది సమయం చాలటం లేదు. మా వ్యక్తిగతంగా కొంచెం ప్రార్థనలో గడపడానికి, మరి అలాగే మేము మరికొన్ని విజ్ఞాపనలు ప్రభు సన్నిధిలో తెలియచేయడానికి మాకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి సమయాన్ని కొంచెం వెసులుబాటు చేస్తే బాగుంటుందన్న వారి యొక్క మనవిని ఆలకించి, మరి సోమవారం నుండి గురువారం వరకు 6 నుంచి 7:30 వరకు, అర్థమైందండి, ఒక ½ an hour ఎక్స్టెన్షన్ అయింది. 6 to 7:30 మనం ఎక్కువసేపు కొంచెం మరికొంతసేపు ప్రార్థన చేయడానికి, అలాగే సంఘంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయడానికి,
అలాగే వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి మనకి సమయం ఉంటుంది. కొత్త వారు జాయిన్ అవ్వడానికి కూడా సమయం ఉంటుంది కాబట్టి దయతో గమనించవలసిందిగా కోరుతున్నాను. శుక్రవారం మాత్రం యథావిధిగా 6 నుండి 8 వరకు మరి ప్రార్థన ఉంటుంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు యవనస్తుల కూడిక, 6:30 మెన్స్ ఫెలోషిప్ ఉంటుంది. పురుషులు గ్యాదర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ సమయంలో కొన్ని విజ్ఞాపన ప్రార్థనలు ఉన్నాయి. మరి వాటిని బట్టి ప్రభు సన్నిధిలో మనం విజ్ఞాపన చేద్దాం. మన సంఘంలో నూతనంగా వస్తున్న కృష్ణవేణి గారు తల్లి గారు గౌరీ గారు మరి 4th స్టేజ్ క్యాన్సర్లో ఉన్నారు. తన కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే త్రివేణి గారి కొరకు ప్రార్థన చేద్దాం. ఆమె కూడా 4th స్టేజ్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. మరి తాతాజీ గారికి సర్జరీ జరగవలసి ఉంది, కేజీహెచ్లో ఉన్నారు. మరి సంపూర్ణమైన స్వస్థత కొరకు, ట్రీట్మెంట్ కొరకు మనం ప్రార్థన చేద్దాం. అలాగే మనం గతకాలం ప్రార్థించాం రమాదేవి గారి కొరకు, సత్యవతమ్మ కొరకు, రామకృష్ణ గారి కొరకు. వారు ఇంకా సంపూర్ణంగా స్వస్థత పొందేలాగా ప్రార్థన చేద్దాం. మరి ప్రత్యేకంగా మరి ఈ యొక్క మార్చి 20వ తారీఖున గ్రాడ్యుయేషన్ కార్యక్రమం కాలేజీలో జరగనయింది. మరి కొంతమంది బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ వారు విద్యను ముగించుకొని మరి వారి పరిచర్యకు వెళ్ళనంటున్నారు. వారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. అలాగే గ్రాడ్యుయేషన్ కార్యక్రమం అంతా ఘనంగా జరుగులాగా ప్రార్థన చేద్దాం. అలాగే ప్రత్యేకంగా రేపటి నుండి మరి 10th క్లాస్ బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఎవరైనా ఉన్నారా 10th క్లాస్ బిడ్డలకి ఉంటే లేచి నిలబడండి ఒక్కసారి. 10th క్లాస్ బిడ్డలు గుడ్. మీ ఇద్దరి కొరకు ప్రార్థన చేస్తాం. తనీష్ భార్గవ్ దయచేసి కూర్చోండి. అలాగే నతాషా అలాగే ధన మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. వారి కొరకు కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. మాస్టర్ స్కూల్ చిల్డ్రన్ కూడా 10th క్లాస్ బిడ్డలు రాస్తున్నారు. గతకాలం దేవుడు మంచి రిజల్ట్ ఇచ్చాడు. ఈ సంవత్సరం కూడా మంచి రిజల్ట్ ఇచ్చేలాగా మనం ప్రార్థన చేద్దాం. తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, జీవమగల తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన నీ నామానికి స్తుతులు స్తోత్రాలు. కనికర సంపన్నుడా, కృపామయుడా, ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో కొన్ని ప్రార్థనా అవసరతల నిమిత్తము నీ పాద సన్నిధిలో చేరి విజ్ఞాపన చేయడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకను నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని నడిపించమని బ్రతిమాలు వేడుకుంటున్నాం. మా సంఘ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకను వారిని బలపరచండి, ధైర్యపరచండి. ప్రతి విషయంలో మేము నమ్మకంగా ముందుకు కొనసాగడానికి సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇదిగో తండ్రి, మేము ఇలాంటి ప్రేయర్స్ గుండా వెళ్తుంటుండగా మీ యొక్క సహాయం దయచండి. నీ త్యాగాన్ని, నీ ప్రేమను, నీ కనికరమును, నీ కృపను మేము జ్ఞాపకం చేసుకొని నేను ఇదిగో తండ్రి భయముతో భక్తితో ఆచరించడానికి మీ యొక్క సహాయం దయచేయమని బ్రతిమాలు వేడుకుంటున్నాం. నీవు మాత్రమే ఇదిగో తండ్రి మాకు ఆధారభూతుడు ప్రభా. నీ ద్వారానే మాకు రక్షణ కలిగింది. ఇదిగో తండ్రి దానికి మేము కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ప్రతి ఒక్క ఆరాధనలో యథార్థంగా పాల్గొనడానికి మీ యొక్క సహాయమును దయచేయమని బ్రతిమాలి వేడుకుంటున్నాం. అలాగే ఈ సమయంలో అనారోగ్యం ఉంటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. గౌరీ గారి కొరకు, త్రివేణి గారి కొరకు, తాతాజీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని దయచండి. ఇంకొన్ని మా సంఘంలో చాలామంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. రమాదేవి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సత్యవతమ్మ గారి కొరకు, రామకృష్ణ గారి వరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు వెళ్తున్న పరిస్థితుల్లో నీ యొక్క స్వస్థత కార్యాన్ని వారికి జరిగించమని, ఇక సంపూర్ణంగా కోలుకొని నిన్ను మహిమపరిచే భాగ్యాలు వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. అలాగే రేపటి నుండి 10th క్లాస్ బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. నీ జ్ఞానంతో నింపండి. నతాషాను, ధనాను, తనిష్ను అలాగే భార్గవుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకెవరెవరైతే ఎగ్జామ్స్ రాయనంటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా మాస్టర్ స్కూల్ చిల్డ్రన్ కూడా మీరు దర్శించమని వేడుకుంటున్నాం ప్రభా. గతకాలం నైనా మా బిడ్డలకు మంచి రిజల్ట్ ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా నైనా ఉన్నతమైన స్థానంలో నేను వారు ఉండడానికి, మంచి రిజల్ట్స్ పొందుకోవడానికి కృపను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీ కృపాహస్తాల్లో భద్రపరచండి. మరి ఎగ్జామ్స్ కాలంలో నేను బిడ్డలు ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా ఈ సంపూర్ణమైన కాపుదలలో, రక్షణలో నైనా వారి నుంచి నడిపించమని వేడుకుంటున్నాం. మీ సన్నిధి కాంతి ఉదయం పచ్చేయండి, మేలుతో తృప్తిపరిచి నడిపించమని ఈ సమయంలో బ్రతిమాలి వేడుకుంటున్నాం ప్రభా. అలాగే తండ్రి 20వ తారీఖున జరగనంటున్న గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క సహాయం దయచేయండి.
నేను ఇదిగో ప్రభా ప్రతి అరేంజ్మెంట్ చక్కగా జరగడానికి మీ కృపా కనికరాలను చూపించమని బ్రతిమాలి వేడుకుంటున్నాం. మీ సన్నిధి కాంతి ఉదయింపచేయండి, మేలుతో తృప్తిపరిచి నడిపించమని బ్రతిమాలి వేడుకుంటున్నాం ప్రభా. నేను ఇదిగో తండ్రి, మరి అలాగే గ్రాడ్యుయేషన్ అయ్యి వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను ఇదిగో తండ్రి, నమ్మకంగా నీ పరిచర్యలో నేను ఇదిగో తండ్రి ఉండడానికి మీ యొక్క సహాయం దయచేయండి. వారికి మార్గములు సరళం చేయండి, త్రోవలు సరళం చేయండి ప్రభా. నీ యొక్క నువ్వే ఎక్కడైతే వారిని ఉంటున్నావో ఆ ప్రాంతంలో ప్రభు నాయన అద్భుతమైన పరిచర్య చేయడానికి మీ కృపా కనికరాలను చూపించమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా నీ సన్నిధి కాంతి మా మీద ఉదయింపచేయండి. మీ యొక్క రెక్కల చాటు మమ్మల్ని అందరినీ భద్రపరచండి. మీ క్షేమాన్ని అనుగ్రహించండి. మీ కృపలో, మీ కనికరంలో, నీ వాత్సల్యతలో మమ్మలను, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని మీరు మమ్మల్ని నడిపించి బలపరచమని, మేలుతో తృప్తిపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఉదయము ప్రభు పేట వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు పేట ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ యొక్క ఆదివారము మరి మరొకసారి మీ అందరినీ విధంగా కలవటము నాకు ఎంతగానో సంతోషం. మీ మధ్యన వాక్యాన్ని పంచుకోవటము నాకు ఎంతగానో సంతోషము. ఈ యొక్క గడిచిన వారం నుంచి లెంట్ దినాల్లో ఆదివారం కొరకై మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము మీకు ఇదివరకే మరి పరిచయం చేయటం అయ్యింది. విమోచనకు మార్గం అనేటటువంటి అంశం మీద మనం ధ్యానం చేస్తున్నాము. వాస్తవానికి మనము యేసుక్రీస్తు వారు ఆ శిలువ మీద పలికినటువంటి 7 మాటల మీద ధ్యానం చేస్తున్నాము. దానితో పాటు గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వారు ఆయన అప్పగింపబడక ముందు జరిగినటువంటి సంఘటన, మరి చివరిగా 5వ ఆదివారం అంటే మట్ల ఆదివారం ముందు ప్రభు బల సంస్కారాన్ని ఆయన తన శిష్యులకు ఇవ్వటం అనేటటువంటిది మరి మనం గమనించవచ్చు. ఈ యొక్క ఆదివారము మనకి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యేసుక్రీస్తు వారు ఆ గెత్సెమనే తోటలో ఆయన అప్పగింపబడక ముందు ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క సమయము, ఆయన ఈ లోకంలో చివరిసారిగా తండ్రి అయినటువంటి దేవునికి ఒక మానవునిగా చేసినటువంటి ప్రార్థన మనం చూస్తాము. మన జీవితాల్లో మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే ఏదైనా సరే చివరిది అనేటప్పటికీ అది మనకి చాలా శ్రేష్టమైనది లేకపోతే ముఖ్యమైనది అవుతుంది. మన జీవిత దినాల్లో చివరి దినాల్లో ఉన్నామని మనకు తెలిసినప్పుడు దినం యొక్క విలువ మనకు తెలుస్తుంది. యవనస్తులకి ఆ యొక్క ఎగ్జామ్స్ రేపు అనగా ఈరోజు చివరి రోజు అయితే మరి దాని యొక్క విలువ చాలా బాగా తెలుస్తుంది. సంవత్సరం అంతా కూడా చదవకపోయినా ఆ చివరి రోజు మాత్రము నిద్ర కూడా పోకుండా చదివేటటువంటి వారు అనేక మంది ఉంటారు. ఒక వివాహం చేసుకునేటటువంటి యవనస్తురాలను అడిగితే దానిలో చివరి దినం ఇంక ఈరోజు రేపు వారి యొక్క వివాహం అనగా ఈరోజు వారికి నిద్ర కూడా పట్టినటువంటి పరిస్థితులు కొంతమంది జీవితాల్లో ఉంటుంది. మరి మానవునిగా సాధారణమైనటువంటి చివరి దినం కోసమే మనం ఎంతగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి మరి సర్వ మానవాళి యొక్క పాపము ఆయన ప్రాయశ్చిత్తం చేయడానికి, బలిగా ఆయన ఉండడానికి, మన కోసమే ఆయన వచ్చినటువంటి ఆ యొక్క తరుణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ శిలువలో మరణించడానికి ఆయన సిద్ధపడుతుండగా రేపటి దినము ఆయన మరణిస్తాడు అని అనగా ఈరోజు ఏ విధంగా గడపాలి అని ఒకవేళ మనం ఆయన స్థితిలో ఉన్నామనుకోండి, రేపే మన చివరి దినము, ఈరోజు మరి ఎలా మనం దాన్ని స్పెండ్ చేయాలని అంటే మానవులుగా వేరు విధాలుగా మనం స్పెండ్ చేయాలనుకోవచ్చు. కానీ ఈ యొక్క గెత్సెమనే తోటలో జరిగినటువంటి సంఘటన కానీ మనం చూస్తే ఆయన చివరిగా ఎక్కడ గడపాలని ఆశపడ్డాడనంటే ప్రార్థనలో గడపాలి అని ఆశపడినట్లుగా మనం చూస్తాం. ఈరోజు చివరిగా ప్రార్థనలో ఆయన గడిపాడనంటే ఆ ఒక్కరోజే గడపలేదు, కానీ గెత్సెమనే లేకపోతే ఒలీవల కొండ దగ్గర ఆయన ప్రార్థన చేయటం ఆయనకు ఒక ఆచారం అది. అందుకే లూకా సువార్తలో ఈ యొక్క వాక్య భాగాన్ని 22వ అధ్యాయం 39 నుంచి లేకపోతే 38 నుంచి 46 వచనాలు కానీ మనం చూస్తే అక్కడ ఆయన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళను అనేటటువంటిది
మాటను మనం చూస్తాం. అంటే ఈ యొక్క గెత్సెమనే ప్రాంతము లేకపోతే ఒలీవల కొండ దగ్గరికి ఆయన ప్రార్థించడానికి వెళ్తాము ఏదో కొత్తగా ఒకరోజు వెళ్తాం కాదు, కానీ ఈ యొక్క అది ఆయన అలవాటుగా ఉంది. ఈ రోజున నేను మీతో మాట్లాడాలని ఆశపడేటటువంటి అంశం ఏమిటంటే, వన్ లాస్ట్ టైం ఎట్ గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వారి యొక్క ఆఖరి ప్రార్థన, చివరిది, వన్ లాస్ట్ టైం, ఆఖరిది ఆయన ప్రార్థన. చాలాసార్లు ఆయన అక్కడికి వెళ్ళి ప్రార్థించాడు, కానీ ఆయన అక్కడికి వెళ్ళి ఏమేం ప్రార్థించాడో ఏ సువార్తికుడు కూడా, 4 సువార్తల్లో ఏ సువార్తికుడు కూడా దానికోసం మాట్లాడలేదు. కానీ ఈ చివరిసారిగా చేసినటువంటి ప్రార్థనని మాత్రము మరి ఆ యొక్క 3 గ్రంథకర్తలు, మత్తయి అవ్వచ్చు, లేకపోతే మార్క్ అవ్వచ్చు, లూకా అవ్వచ్చు, ఈ 3 కూడా దానికోసం రాస్తారు. యోహాన్లో కూడా రాశారు, కానీ ప్రార్థన కోసం రాయలేదు. కానీ అక్కడ ఆయన ప్రార్థన చేసుకుంటుండగా యూదా వచ్చి ఆయన్ని అప్పగించినట్లుగా అక్కడ పేతురు ఒక సైనికుని, మార్కుస్ అనేటటువంటి ఆయన చెవిని నరికి అక్కడ చివరిసారిగా ఆయన మరొక స్వస్థత కార్యాన్ని, సూచన ఆయన చేసినట్లుగా అది యోహాను సువార్తలో ఆ యొక్క గెత్సెమనే తోట కోసం మాట్లాడినట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయము, లూకా సువార్త 22వ అధ్యాయము, యోహాను సువార్త 18 అధ్యాయాల్లో యేసుక్రీస్తు వారు ఆయన ఆ యొక్క బంధింపబడక ముందు, సిలువ వేయబడ్డానికి బంధింపబడక ముందు ఏం చేశాడు ఆయన ఒలీవల కొండ మీద, లేకపోతే ఆ గెత్సెమనే అనేటటువంటి ప్రాంతంలో, తోటలో ఆయన ఏం చేశాడు అనేటటువంటిది మనం చూడొచ్చు. చాలామంది యేసుక్రీస్తు వారు ఆ గెత్సెమనే తోటలో చేసినటువంటి ప్రార్థన, లేకపోతే ఆ గెత్సెమనే తోట అనుభవము, అలాగే ఏదేను తోటలో ఉన్నటువంటి అనుభవాన్ని కలిపి చదువుతారు. కానీ ఈరోజున నేను దానికోసం చదవట్లేదు. కానీ యేసుక్రీస్తు వారు అక్కడ ప్రార్థనకి వెళ్ళే విధానం కానీ, ఎవరితో వెళ్ళారు, లేకపోతే ప్రార్థన ఏం చేశాడు, ఆ ప్రార్థన ద్వారా అసలు ఆయన ఏం చేస్తున్నాడు అనేటటువంటిది మరి 3 విషయాలు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటిగా ఈ ప్రార్థన ఇట్స్ ఎ ప్రేయర్ ఆఫ్ ప్రిపరేషన్, సిద్ధపాటు ప్రార్థన. ఆయన చాలా గొప్ప కార్యానికి పూనుకున్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు ఆయన్ని, మానవుల్ని రక్షించడానికి ఆయన పంపించాడు. ఇంకా చివరి క్షణాలు, చివరి గడియల్లో ఆయన ఉన్నాడు. దాది చాలా గొప్ప కార్యము, అది సాధారణమైనటువంటి కార్యం కాదు, చాలా శ్రమతో కూడుకున్నది. అలాగే సమస్త మానవాళి యొక్క పాపం అంతా కూడా ఆయన మీద పడబోతుంది. అంత గొప్ప కార్యం చేయాలని అంటే ఆయన దానికి సిద్ధపడుతున్నట్లుగా మొదటిది మనం చూడాలి. రెండోదిగా ఆయన చేసినటువంటి ప్రార్థన ఇట్స్ ఎ ప్రేయర్ ఆఫ్ ఇంటెన్సిటీ, చాలా భారసహితమైనటువంటి, భారముతో చేసినటువంటి ప్రార్థనగా రెండోదిగా మనం చూడొచ్చు. మూడోదిగా మనం చూస్తే ఆ ప్రార్థన ఇట్స్ ఎ ప్రేయర్ ఆఫ్ సబ్మిషన్, లోబడిన లేకపోతే సమర్పణతో కూడిన ప్రార్థన అది. ఈ 3 విషయాల్ని కూడా మనము ముందు చూద్దాం. మొట్టమొదటిగా సిద్ధపాటు ప్రార్థన, ఆయన చేసినటువంటి ప్రార్థన సిద్ధపాటు ప్రార్థన. యేసుక్రీస్తు వారు చివరి గడియలు ఆయన గడుపుతున్నారు. ఈ యొక్క మత్తయి సువార్త 26వ అధ్యాయం, 26, 27, 28 అధ్యాయాలు చూస్తే చివరి క్షణాలు ఏం జరిగాయి అనేటటువంటిది మనం చూస్తాం. ఆయన శిష్యులతో చివరిసారిగా పస్కా భోజనాన్ని చేశాడు. అలాగే వారికి ఆ యొక్క ప్రభుబల్ల ఆరాధన ఇచ్చాడు. అక్కడ డిస్కషన్ అవుతున్నప్పుడు, వారి మధ్యన సంభాషణ అవుతున్నప్పుడు, ఇదిగో పేతురు 3 మార్లు, ముమ్మారు నీవు నన్ను బొంకుతావని చెప్పాడు. అలాగే ఇదిగో మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, వన్ విల్ బిట్రే మీ అనేటటువంటి మాటని, ఇదిగో మీలో ఒకడు నన్ను అప్పగింపబోతున్నాడు అనేటటువంటి మాటని చెప్పిన తర్వాత, మరి ఈలోపు యోహాను సువార్తలో ఉంటుంది కదా, ఎప్పుడైతే ఆయన అప్పగింపబడుతున్నాడా అన్నాడో ఆ తర్వాత యూదా వారి మధ్య నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాము. ఆ ఇస్కరియోతు యూదా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాము. అయితే మిగిలినటువంటి వారు 11 మంది, యేసుక్రీస్తు వారు కూడా వాళ్ళు గెత్సెమనే ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఎందుకు ఆయన వెళ్ళాడు? ఈయన ఇందాక నేను చెప్పాను కదా, ఇది మొట్టమొదటిసారి వెళ్తాం కాదు. యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా సరే ఆయన తన సేవ ప్రారంభం నుంచి ఒంటరిగా వెళ్ళి ప్రార్థించడం అనేటటువంటిది, ఒంటరిగా సమయాన్ని తండ్రి అయినటువంటి దేవునితో సంభాషించడం అనేటటువంటిది ఆయన పరిచర్య చాలాసార్లు మనం చూడొచ్చు. ఆయన పరిచర్య ప్రారంభంలో ఇంకా ప్రారంభించక ముందే
ఆయన 40 దినాలు ఉపవాసం ఉంది, ఇదిగో నేను దేవుని యొక్క పరిచర్యలోనికి వెళ్తున్నాను, దేవుని యొక్క రాజ్య వ్యాప్తికై ఆయన యొక్క సువార్తను ప్రకటించబోతున్నాను, కాబట్టి ఇదిగో సిద్ధపాటుకై 40 దినాలు ఉపవాసం ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం. ఆ తర్వాత చాలా మార్లు ఆయన పరిచర్యలో ఉన్నప్పుడు ప్రజలందరూ ఆయన వెంబడిస్తున్నా సరే ఎక్కడో ఒక చోట సమయాన్ని చూసుకొని, మరి ముఖ్యంగా తెల్లవారుజామున ఇంకా ఎవరు లేవకముందే ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకోవటం అనేటటువంటిది మనం చూస్తాం. చాలాసార్లు ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసేటటువంటిది మనం చూస్తాం. కానీ ఇక్కడ మనం చూస్తే ఈయన ఒంటరిగా వెళ్ళట్లేదు, కానీ తన శిష్యులతో వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు అని అంటే గెత్సెమనే అనేటటువంటి ప్రాంతం. వాస్తవానికి ఇది గ్రీక్ భాషలో ఉన్నటువంటి మాటే. అంటే వాస్తవానికి అది ఆ యొక్క ఒలీవలు తోట అక్కడ ఉంటుంది. ఒలీవలు తీసుకొని వచ్చి దానిలో నుంచి నూనె తీయడానికి అది ఆ యొక్క గానుగులాగా మనం చూస్తాం అన్నమాట. అక్కడి నుంచి నూనె తీయడానికి అక్కడే వారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక గానుగుగా మనం చూడొచ్చు. దాని పేరే అది గ్రీకు భాషని అక్కడ మనం పెట్టినట్లుగా మనం చూస్తాం. అయితే అక్కడ యేసుక్రీస్తు వారు వెళ్ళారు, ఆయన శిష్యులను తీసుకుని వెళ్ళారు. మొదటిగా 11 మంది శిష్యుల్లో మొదటి వారిని అక్కడ కొంతమందిని పెట్టారు, 8 మందిని అక్కడ పెట్టారు. మిగిలినటువంటి 3 మాత్రం ముందుకు తీసుకువెళ్ళినట్లుగా మరికొంత లోపలికి తీసుకుని వెళ్ళి, ఇదిగో మీరు ఇక్కడ నాతో పాటు ఉండండి అని చెప్పినట్లుగా మనం చూస్తాం. ఎందుకు ఆయన అక్కడికి వెళ్ళారు అని అంటే ఆయన చేయబోతున్నటువంటి ఈ గొప్ప రక్షణ కార్యం కోసమై తనని తాను సిద్ధపరచుకోవడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అది సాధారణమైనటువంటి విషయం కాదని ఆయనకు తెలుసు. చివరి గడియల్లో ఉన్నానని తెలుసు. ఆయన మానవ శరీరంలో ఉంటుండగా మానవ శరీరము ఆయన వెళ్ళబోయేటటువంటి ఆ రక్షణ కార్యానికి ఏమాత్రం కూడా శక్తి చాలదు అని తెలుసు ఒక శరీరధారిగా. కానీ వాటన్నిటి మధ్యన ప్రార్థన ద్వారా మాత్రమే తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేసి ఆ ప్రార్థన ద్వారా ఆయన శక్తి పొందుకొని దాని ద్వారా ఆయన ఈ కార్యంలోనికి ముందుకు వెళ్ళాలని అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అక్కడ యేసుక్రీస్తు వారు ఆ ప్రార్థన ద్వారా తనను తాను సిద్ధపరచుకుంటున్నట్లుగా, ఇదిగో మనం అక్కడ చూడొచ్చు. లూకా సువార్తలో కూడా ఆ యొక్క 22వ అధ్యాయంలో 42వ వచనం అనుకుంటా అక్కడ చెప్పబడింది కదా, ఒక దూత దిగి వచ్చి ఆయన బలపరిచినట్లుగా మనం చూస్తాం. అక్కడ ఆయన సిద్ధపాటు మాత్రమే జరగలేదు, కానీ ఆయన శిష్యులను కూడా ఆయన సిద్ధపరిచినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ 8 మందిని మరొక దగ్గరికి తీసుకుని వెళ్తే ఇదిగో మీ 8 మంది కూడా ఇక్కడ ఉండండి, ఇక్కడ ఉండండి, మేము ముందుకు వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తామని చెప్పారు. ఆ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇదిగో మీ 3 ఇక్కడ ఉండండి. లూకా సువార్తలో ఉంది కదా, ఒక రాయి ఇసురితే ఎంత దూరంలో ఉంటారో అంత దూరంలోనికి ఆయన వెళ్ళి, ఇదిగో మీరు ప్రార్థన, ఆయనకి వారికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం దూరం అది, ఇక్కడ మీరు ఉండండి, ఇదిగో నేను ఎంతో వేదనతో ఉన్నాను, రోదనతో ఉన్నాను, మీరు కూడా ఇక్కడ ఉండి మెలకువగా ఉండుడి. మరొకసారి ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు, మీరు మెలకువగా ఉండండి, ప్రార్థన చెయ్యండి అని చెప్పినట్లుగా మనం చూస్తాం. ఆయన వెళ్ళి ప్రార్థన చేశాడు, మరలా వెనక్కి వచ్చేటప్పటికి వీరు అక్కడ నిద్రపోతున్నట్లుగా మనం చూస్తాం. అప్పుడు ఆయన చెప్పారు కదా, ఇదిగో మీరు మెలకువగా ఉండలేరా అని ఆయన ఒకసారి అడిగాడు. యేసుక్రీస్తు వారు ఆ 3 అక్కడికి తీసుకుని వెళ్ళారు. ఎవరు ఆ 3 అని అంటే పేతురు, అలాగే జెబెదయి కుమారులైనటువంటి యోహాను, యాకోబుని అక్కడ తీసుకువెళ్ళారు. ఈ 3 కూడా మనం ఆలోచన చేస్తే ఈ 3 కూడా ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, పేతురేమో అంతకు ముందే కొన్ని గంటల ముందే ఇదిగో ఎవరైనా సరే నిన్ను విడిచిపెట్టచ్చు కానీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అని ఆయన ముందు శబ్దం చేసినటువంటి వ్యక్తి. మరొక ఇద్దరేమో ఇదిగో తన తల్లిని తీసుకుని వచ్చి, ఇదిగో నీ కుడి పక్కన, నీ రాజ్యంలో నీ కుడి పక్కన, నీ ఎడం ప్రక్కన మమ్మల్ని ఉంచు అని అడిగినటువంటి వ్యక్తులు. వీళ్ళిద్దరూ కూడా తర్వాత దినాలు యేసుక్రీస్తు వారు, ఇదిగో నువ్వు నా పక్కన కూర్చోవాలని అంటే, ఇదిగో నేను తాగే గిన్నెలో నువ్వు తాగుతావా అని అంటే, మేము తాగుతాం దేవా అని చెప్పినటువంటి వారు. కానీ వాళ్ళకి ఒక విషయం తెలీదు, ఇదిగో ఆయన యొక్క కార్యాలలో పాల్గొవాలి అని అంటే సిద్ధపాటు లేకుండా, లేకపోతే మెలకువ కలిగి ఉండకుండా, దేవుని కోసం ఎదురు చూడకుండా, ఆయన శక్తి కోసం, ఆయన కార్యం కోసం ఎదురు చూడకుండా ఎవరు కూడా ముందుకు వెళ్ళలేరు అనేటటువంటి సత్యాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. వాళ్ళకి ఆశ ఉంది,
దేవుని వెంబడించాలని. వాళ్ళకి ఆశ ఉంది దేవుని కోసం నిలబడాలని, వాళ్ళకి ఆశ ఉంది దేవుని రాజ్యంలో ఉండాలని. కానీ మెలుకోలేనటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు వారు ప్రార్థించడానికి వెళ్ళారు, మరలా వచ్చేటప్పటికి నిద్రపోయారు. ఇదిగో మీరు మెలకుగా ఉండలేరా అని ఆయన్ని అడిగారు. మరలా వెళ్ళాడు, ప్రార్థన చేసుకున్నాడు, మరలా వచ్చాడు. ఇదిగో మీరు ఒక్క గడియ అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా అని అడిగారు. ఇదిగో రెండోసారి మరలా వచ్చాడంట. వచ్చినప్పుడు ఇదిగో మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి, ఆత్మసిద్ధమే కానీ ఇదిగో శరీరము బలహీనమని ఎవరితో చెప్పాడంట? పేతురుతో చెప్పాడు. ఇదిగో నువ్వైతే నా కోసం బ్రతకాలని ఆశపడుతున్నావు, ఇదిగో నువ్వు నా కోసం అయితే ఏదన్నా చేయాలని నీ ఆత్మ ఎంతగానో ఆసక్తితో ఉంది. కానీ నీకు ఒక సంగతి తెలుసా? శరీరము ఎంతగానో బలహీనంగా ఉంటుంది. ఇక్కడ శరీరం అంటే ఆత్మకి వ్యత్యాసంగా, దానికి వ్యతిరేక పదంగా వాడలేదు. కానీ ఒక శరీరం అనేటటువంటిది అది స్వాభావికంగా కొన్ని ఆ లోటుపాట్లు అనేటటువంటిది ఉంటుంది. చాలాసార్లు ఒక పాపము లేకపోతే శోధన శరీరం గుండా ప్రవేశించడం అనేటటువంటిది చాలా సులభమైనది. ఎందుకంటే శరీరం అనేటటువంటిది ఎంతో బలహీనమైనటువంటిది. అందుకే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా, ఇదిగో మీరు ఆత్మలో మీరు ఎంతగానో ఆసక్తితో ఉన్నారు, కానీ ఇదిగో మీరేం లేదు, శరీరం అయితే సిద్ధంగా లేరు. కాబట్టి మీరేం చేయాలి? సిద్ధపడాలి, మెలకుగా ఉండాలి అని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఈ గెత్సెమనే అనేటటువంటి ప్రదేశము సిద్ధపాటుకై ఒక సూచన. ఏ ఉదయము నీ ప్రార్థన, నా ప్రార్థనా జీవితము ఆయన కార్యముకై మనల్ని మనం సిద్ధపరచుకునే విధంగా ఉందా? లేకపోతే మన అవసరాలు అడిగేటటువంటి అక్కడి వరకే ఉందా? చాలాసార్లు మన ప్రార్థనా జీవితము ఒక ఆచారంగా మారిపోయింది. ఉదయాన్ని లెగుస్తాము, ఇదిగో దేవా నీకు వందనాలని చెప్తాం. పడుకునే ముందు నీకు వందనాలు, రాత్రి అంతా జాగ్రత్తగా చూసుకోదేవా అని చెప్తాం. ఈ ప్రార్థన కేవలము ఒక ఆచారంగా మాత్రమే ఉండిపోయింది మన ప్రార్థన. కానీ మన ప్రార్థన మనల్ని మనము నలగగొట్టుకొని, ఇదిగో మన ఆత్మ మాత్రమే కాదు శరీరము కూడా ప్రతి బలహీనతను జయించి ఆయన కోసం జీవించడానికి, ఇదిగో నీ చిత్తం నేను చెయ్యాలి దేవా అని సిద్ధపడేటటువంటి ప్రార్థన మన జీవితాల్లో. అలాంటి ప్రార్థనా జీవితం మనకుందా? అలాంటి ప్రార్థనా జీవితం మనకుందా? యేసుక్రీస్తు వారు అంత శోధనలో కూడా, అంత శ్రమ గుండా కూడా ఆయన వెళ్ళగలిగాడు అని అంటే అది కేవలము ఆయన ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి వలన మాత్రమే. ఇగో తండ్రి అయినటువంటి దేవుడు దూతను పంపించి ఆయన బలపరిచాడంట. రెండోది గెత్సెమనే ప్రార్థన, చివరి ప్రార్థన. ఆ ప్రార్థన భారసహితమైనటువంటి ప్రార్థన. ఏదో ఊరికే చేసినటువంటి ప్రార్థన కాదు, చాలా భారంతో చేసినటువంటి ప్రార్థన. మత్తయి సువార్త ఆ యొక్క 26వ అధ్యాయము 37వ వచనం నుంచి ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఆ ముగ్గురు శిష్యులను ముందుకు తీసుకుని వెళ్ళి వాళ్ళతో ఈ మాట చెప్తున్నాడు కదా. ఇదిగో పేతురు ఆ యొక్క ఇద్దరితో చెప్తున్నాడు కదా, ఇదిగో నేను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టును. వాళ్ళని ముందుకొని తీసుకువెళ్తున్నాడంట. తీసుకొని వెళ్తుండగానే ఆయనలో అప్పటి వరకు ఉన్నటువంటి యేసుని చూడలేదు, దుఃఖపడుతున్నాడంట, చింతాక్రాంతుడు అయిపోతున్నాడంట. బహుశా కొన్నిసార్లు మన జీవితాల్లో జరిగేటటువంటి సంఘటనలు, లేకపోతే మనం బయటికి రాలేనటువంటి పరిస్థితులు మనం తలుచుకున్నప్పుడు, ఒంటరిగా అలా వెళ్తున్నప్పుడు ఎన్నిసార్లు నేను అలా దుఃఖాక్రాంతులు అయిపోలేదు? ఎన్నిసార్లు మన పరిస్థితుల్లో జయించలేని వాటిని, లేకపోతే కష్టమైనటువంటి వాటి గుండా మనం వెళ్తున్నప్పుడు ఎన్నిసార్లు ఒంటరిగా మనం ఏడవలేదు? ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు ఆయన ముందున్నటువంటి కార్యము, శ్రమ, ఆ సిలువ, అవన్నీ కూడా ఆయన ఆలోచించినప్పుడు ఆయన హృదయము లోపల నుంచి, లేకపోతే ఆయన శరీరం లోపల నుంచి ఎంతగానో చింతతో, బాధతో ఉనిగిపోతున్నటువంటి పరిస్థితి. 39వ వచనంలో కూడా ఉంది కదా, కొంత దూరమై 38వ వచనం కదా, ఆయన శిష్యులు చెప్తున్నాడు, ఇదిగో మరణమంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. ఇదిగో ఈ శ్రమ గుండా నేను వెళ్ళబోతున్నానని నేను తలంచుకుంటే దీనికంటే మరణమే నాకు బెటర్ ఏమో, మంచిదేమో
అన్నంతగా నన్ను ఈ శ్రమ గుండా తీసుకుని వెళ్తుంది. ప్రియమైనటువంటి సంగమా, ఈ ఉదయము యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటకి చివరిసారిగా ప్రార్థనకి వెళ్తున్నప్పుడు ఆయన హృదయము, ఆయన మనస్సు, ఆయన శరీరము ఎంతగానో ఆ ప్రార్థన అంశము చేత ఆయన తలంచుకుంటేనే ఎంతగానో నరక వేదన, లేకపోతే ఎంతగానో వేదన గుండా ఆయన వెళ్తున్నాడు. దీన్ని ఇంకా చక్కగా లూకా సువార్తలో రాస్తున్నాడు కదా. లూకా సువార్తలో మనం చూస్తే ఆయన ఎంత భారంతో ప్రార్థన చేస్తున్నాడని అంటే, లూకా సువార్త ఆ యొక్క 22:44 ఉంది కదా. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్తపు బిందువలే ఆయన. ఆ రాత్రి ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన చెమట ఎలా మారిందంట? రక్తపు బిందువు వలె మారిందంట. ఈరోజున ఆయనకి మానవుల మీద ఉన్నటువంటి భారము, మానవుల యొక్క పాపము నుండి మానవ జాతికి, సర్వ సృష్టికి విమోచన తేవాలి అనేటటువంటి ఆయన భారము, ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన చెమట రక్తముగా మారిందంట. ఈరోజున నీవు నేను చేసేటటువంటి ప్రార్థనలో ఎక్కడ భారం ఉంది? ఆయన గెత్సెమనే ప్రార్థన నీకు నాకు ఒక సవాల్. అది నీకు నాకు సవాల్. ఆయన ఆ రోజు మాత్రమే అలా ప్రార్థన చేయలేదండి. మరొక వచనాన్ని నేను మీకు చూపిస్తాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో కూడా 5వ అధ్యాయము 7-8 వచనాల్లో యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన, లేకపోతే ఆయన మన కోసం విజ్ఞాపన చేసేటటువంటి విజ్ఞాపన కర్తగా, ఇంటర్సెసర్గా చేసేటటువంటి ప్రార్థన ఎలా ఉంటుందని హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు కదా. 7-8 వచనాల్లో, శరీరధారి అయి తన్ను మరణం నుండి రక్షింపగలవాని వానికి ప్రార్థనలు యోచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమ వలన విధేయతను నేర్చుకొనెను. ఆయన ఎలా ప్రార్థన చేశాడంట? శరీరధారి ఉన్న దినంలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఆయన ఏం చేశాడంట? ప్రార్థించాడంట. సంగమా, ఈరోజు కన్నీటితో ప్రార్థించేటటువంటి సంఘము, కన్నీటితో ప్రార్థించేటటువంటి వ్యక్తులు, లేకపోతే కన్నీటి ప్రార్థనా జీవితము మనలో ఎంతమందికి ఉంది? చాలా చోట్ల మనం చూస్తే లోటైపోతుంది అనేటటువంటి మాటకి మరి అలా నేను చెప్తున్నానంటే దానికి ఏమాత్రం కూడా అబద్ధం కాదని నేను నమ్ముచున్నాను. మన సంఘంలో ఉన్నటువంటి వారు, మనకు తెలిసినటువంటి క్రైస్తవులు మనలో ఎంతమంది ప్రార్థించేటప్పుడు యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే భారసహితమైనటువంటి ప్రార్థన చేశాడు? ప్రార్థన చేయొచ్చు సుమా, కానీ నీ ప్రార్థనలో భారం ఉందా? మొదటిగా ప్రార్థన సిద్ధపాటు ప్రార్థన అయి ఉండాలి. ఇదిగో నీ జీవితానికి, నా జీవితానికి ఒక ఉద్దేశం ఉంది. తండ్రి యొక్క కార్యాలు చేయాలి, రాజ్యవ్యాప్తికై పాటుపడాలి, దానికై సిద్ధపడేటటువంటి ప్రార్థన. రెండోదిగా భారసహితమైనటువంటి ప్రార్థన. అనేక మంది నాశనం అయిపోతున్నారు. అనేక మంది ఎక్కడ చూసినా మోసం. మనుషుల్లో కనీసం ఒక ఆలోచన లేదు, కనీసం ఒక ఏమాత్రం కూడా దేవుడు ఉన్నాడనేటటువంటి భయం లేదు. ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూసినా సరే దగ, ఎక్కడ చూసినా సరే అబద్ధాలు, ఎక్కడ చూసినా సరే మానవుల్లో ఉన్నటువంటి చెడుతనం ఎంతగానో భయంకరంగా ప్రబలిపోతుంది. ఇలాంటి భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నటువంటి నీవు నేను, నీకు నాకు తెలిసినటువంటి ప్రతి ఒక్కరి కోసం, ఎవరైతే నశించిపోతున్నారో వారి కోసం కన్నీరు కార్చి చేసేటటువంటి ప్రార్థనా జీవితము మనకు కావాలి. చివరిగా గెత్సెమనేలో చివరిగా చేసినటువంటి యేసుక్రీస్తు వారి ప్రార్థన, అది ఇట్స్ ఎ ప్రేయర్ ఆఫ్ సబ్మిషన్. లోబడినటువంటి, సమర్పణతో కూడినటువంటి ప్రార్థన. సమర్పించుకున్నాడు యేసుక్రీస్తు. ఆయన తండ్రితో చేసేటటువంటి ప్రార్థన
ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడండి. మత్తయి సువార్తలో ఆ యొక్క 46వ అధ్యాయంలో వెళ్ళాడంట, కొంత దూరం వెళ్ళాడంట, సాగిలపడ్డాడంట, తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయదేవా, ఈ గిన్నె నా దగ్గర నుంచి తీసివేయదేవా, ఈ గిన్నె నా దగ్గర నుంచి తీసివేయదేవా అనేటటువంటి మాటకు మనం అర్థం కానీ చూసుకుంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 17వ వచనంలో కానీ మనం చూస్తే, ఇదిగో యెరూషలేమా లెమ్ము లెమ్ము, యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగిన దానా. ఎక్కడైతే పాత్ర కానీ గిన్నె అనేటటువంటి మాటని మనము పాత నిబంధనలో చూస్తే అది ఎప్పుడు కూడా దేవుని ఉగ్రతకి అదొక సూచనగా ఉంది. ఇర్మియా గ్రంథంలో కూడా, ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 15వ వచనంలో కూడా మనం చూస్తే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నీవు ఈ క్రోధపు మధ్య పాత్రను నా చేతిలో నుండి తీసుకొని నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికీ దాన్ని త్రాగించుము. దేవుని యొక్క ఉగ్రత, మానవుని యొక్క పాపం భయంకరము. దేవుని యొక్క ఉగ్రతని యేసుక్రీస్తు వారు ఆయన మానవుల్ని రక్షించాలని అంటే ఆ పాత్రలో ఉన్నటువంటి దేవుని యొక్క ఉగ్రతను ఆయన భరించినటువంటి దేవుడు. ఆయన ముందుంది, ఆయనకు తెలుసు దాని యొక్క వెయిట్ ఎంతో, ఆయనకు తెలుసు దాని యొక్క భారం ఎంతో తెలుసు, దాని యొక్క ఉగ్రత ఎంతో ఆయనకు తెలుసు. మరి కొంతమంది అంటారు కదా, ఆయన చేసేటటువంటి ఆ ప్రార్థన గిన్నె ఏదైతే ఉందో అది ఆయన యొక్క మరణంను ఆయన యొక్క మరణాన్ని సూచిస్తుంది. అందుకే ఆ జబెదయి కుమారులు, ఇదిగో మేము మీ పక్కన ఉండాలి అని ఆశపడినప్పుడు, ఇదిగో నేను తాగేటటువంటి గిన్నెలో మీరు తాగగలరా అని అడిగారు. అది ఆయన మరణం గురించినటువంటి గిన్నె. దేవా, ఈ గిన్నెని సాధ్యమైతే, ఎంత గొప్ప ప్రార్థన అండి. హీఈస్ నాట్ ఆస్కింగ్ ఫర్ హిస్ పాసిబిలిటీస్. దేవా నాకు సాధ్యమైనది చెయ్యి దేవా అని అడగట్లేదు. నీకు సాధ్యము, నీ చిత్తము, నీవు అనేటటువంటి మాట. అందుకే అది ప్రార్థన చేసిన తర్వాత చెప్తున్నాడు కదా, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానివ్వు. దేవుడు ఆయన పుట్టింది మొదలుకొని ఆయన మరణించే వరకు కూడా ఆయనకి ఒకటే తండ్రి అయినటువంటి దేవుని చిత్తము చేయటమే. అందుకే ఆయన చెప్పాడు కదా, ఇదిగో దేవా యేసు భోజనం చేయమని అడిగితే, ఇదిగో తండ్రి చిత్తము చేయుటే నాకు ఆహారమై ఉంది. అంటే ఐ లివ్ by the strength that comes by doing God's will. దేవుని చిత్తాన్ని చేయుట ద్వారా వచ్చేటటువంటి శక్తిని బట్టి నేను జీవిస్తాను అని ఆయన చెప్తాడు. ఇదిగో నా తల్లి నా తండ్రి ఎవరు అని అడిగితే ఆయన చెప్తున్నాడు కదా, నా తల్లి నా తండ్రి ఎవరో కాదు, నా తండ్రి చిత్తాన్ని చేసేటటువంటి వారే నా బంధువులు అని చెప్తున్నాడు ఆయన. ఈ రోజున నీకు నాకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? యేసయ్యకు తండ్రి అయినటువంటి దేవుని చిత్తము చేయుటే ఆయనకు ఆహారమైంది. మరలా వెళ్ళాడంట, ప్రార్థన చేశాడంట, రెండో మారు వచ్చాడంట. 40 వచనం ఉంది కదా, ఇదిగో మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడు. ప్రార్థన చేయమని చెప్పిన తర్వాత 42 వచనం కదా, మరలా తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నా తండ్రి, నేను దీన్ని తాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడ్లా నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థన చేశాడు. అయ్యా, ఇది నేను తాగితే కానీ మానవులకి రక్షణ రాదు అని అంటే నీ చిత్తమే అవ్వాలి యేసయ్యా. దేవా, నీ చిత్తం జరుగుతుందని అంటే ఏదైనా చేయడానికి నేను సిద్ధమే దేవా అని చెప్పింది యేసుక్రీస్తు వారి ప్రార్థన. ఈ రోజున మన ప్రార్థన ఏం చెప్తుందండి? దేవా, నువ్వు ఇది చెయ్యి దేవా, నువ్వు నాకు ఇది చెయ్యి దేవా, నా ప్రణాళిక ఇది దేవా, భవిష్యత్తులో నేను ఇక్కడ ఉండాలనుకుంటున్నాను దేవా, నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను దేవా,
మనము మన యొక్క ప్రణాళికలను చెప్పేటటువంటిది ఈరోజు మన ప్రార్థన. కానీ గెత్సెమనేలో యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రార్థన, దేవా నీ చిత్తం ఇదైతే ఈ గిన్నెైనా నేను త్రాగడానికి నేను సిద్ధమే. ఒకసారి ఇమాజిన్ చేసుకోనండి, మానవాళ్ళందరూ అప్పటి వరకు పుట్టి మరణించినటువంటి వారు, ఆదాము మొదలుకొని మరలా యేసుక్రీస్తు వారు వచ్చేంతవరకు కూడా ఎంతమంది మానవులు జన్మిస్తారో వారందరి పాపాల నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తముగా వచ్చాడు. అది ఆ గిన్నె. ఆయన ఏ పాపం చేయలేదు. ఆ గిన్నెలో తాగేదానికి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. ఆయన పుణ్యాత్ముడు. ఆయన ఆ గిన్నె తాగంట పౌలు గారు చెప్తున్నారు కదా, పాపముగా మారాడంట. పాపంగా మారాడు. నీ స్థానాన్ని నా స్థానాన్ని తీసుకున్నాను. ఇంగ్లీష్లో ఒక కోరస్ ఉంటుంది, లైట్ ఆఫ్ ద వరల్డ్ అని. అందులో చివరిగా ఒక అనుపల్లో ఉంటుంది, ఐ నెవర్ నో హౌ మచ్ ఇట్ కాస్ట్. ఆ సిలువ మీద నేను మరణించే, ఆ సిలువ మీద నేను ఉండాలంటే దానికి ఎంత విలువ చెల్లించాలో నాకు ఎప్పటికీ కూడా తెలియదు దేవా. అలాగా నిన్ను నన్ను కూడా ఆయన రక్షించాడు. ఈరోజు నా తల్లిదండ్రులు పిల్లలకి ఏ కష్టము తెలియకుండా పెంచాలి అని ఆశపడతారు. నేను పడిన కష్టాలు వాళ్ళు పడకూడదండి అని ఆశపడతాడు. కానీ మన తండ్రి మన దేవుడు ఆయన ఏం చేశాడు తెలుసా? పాపం మనం చేసినప్పటికీ, అవిధేయత మనం చేసినప్పటికీ, అపరాధాలు మనం నిండుకున్నప్పటికీ కూడా వాటి యొక్క ప్రభావము మనం అనుభవిస్తున్నప్పటికి కూడా దాని ద్వారా వచ్చేటటువంటి ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత మాత్రము మన మీద లేకుండా ఆయన తీసివేశాడు. మరి అయితే నీవు నేను మనం ఏం చేయాలి? కీర్తనకారుడు చెప్తున్నాడు కదా, ఇదిగో తన పాపములను ఒప్పుకొనివాడు ధన్యుడు. నీవు నేను పాపములను ఒప్పుకొని మనం అంగీకరించి మనం ముందుకు వెళ్తే ఆయన మనల్ని క్షమించగలిగినటువంటి దేవుడు. ఆ రోజున గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వారు ప్రార్థించారు. ఆయన శిష్యులకు కూడా చెప్పాడు కదా, ఇదిగో మీరు శోధనని జయించాలా, ప్రార్థన చేయండి. 3 విషయాలు మనం తెలుసుకుందాం. మన ప్రార్థన సిద్ధపాటు ప్రార్థనగా ఉందా? దేనికి సిద్ధపాటు అండి? నీ జీవితము దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు ఆయన నీ జీవితాన్ని ఆయన రాజ్యవ్యాప్తిగా మార్చుకోవాలని ఆశపడుతున్నాడు. దేవా, నువ్వు ప్రార్థించినప్పుడు ఈ రోజు కోసం ప్రార్థన చేయకు, నీ జీవితం కోసం ప్రార్థన చేయి. దేవా, నీ ఉద్దేశం ఏంటి? నీ ఉద్దేశం నేను చెయ్యాలి దేవా, నన్ను బలపరచు దేవా. ఇదిగో నేనైతే నాకు సామర్థ్యం లేదు దేవా, నాకు తలాంతులు లేవు దేవా, నువ్వు నన్ను బలపరచు దేవా అని ప్రార్థన చేద్దాం. రెండోదిగా మనం ప్రార్థించినప్పుడు దేవా భారంతో ప్రార్థన చేయాలి. ఏదో ప్రార్థన రొటీన్గా చేసేటటువంటిది ప్రార్థన కాదు. అలాంటి ప్రార్థనకి అర్థం లేదు, అలాంటి ప్రార్థనకి విలువ లేదు. అలాంటి ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు. ప్రార్థన చేసినప్పుడు మనం కూర్చున్న ప్రతిసారి కూడా భారంతో కూర్చోవాలి, ఆసక్తితో కూర్చోవాలి. ఇది నేను తండ్రి అయినటువంటి దేవుడితో మాట్లాడుతున్నాను, సృష్టికర్తతో మాట్లాడుతున్నాడు. నన్ను ఆయన ప్రాణం పెట్టి, ఆయన ప్రాణము వెలగపెట్టి నన్ను కొన్నటువంటి దేవునితో నేను మాట్లాడుతున్నాను అనేటటువంటి భారంతో చేసేటటువంటి ప్రార్థన ఇది. ఇదిగో లోకంలో అనేకమంది నశించిపోతున్నారు దేవా అని చేసేటటువంటి ప్రార్థన. ఇదిగో పలానా వారు అనారోగ్యంతో నలిగిపోతున్నారు దేవా, ఆ కుటుంబం సతమతం అయిపోతుందని భారంతో చేసేటటువంటి ప్రార్థన. ఇదిగో పలానా కుటుంబం ఆర్థికంగా సతమతం అవుతుంది దేవా, లేకపోతే కుటుంబాలు సరిగ్గా లేక బాధపడుతున్నాయి దేవా అని చేసేటటువంటిది భారసహితమైనటువంటి ప్రార్థన. అదేవిధంగా ప్రార్థన ఒక సంభాషణ మాత్రమే కాదు, ప్రార్థన ఒక లోబడుట, ఒక సమర్పణ, ఇట్స్ సబ్మిషన్. దేవా, నీ చిత్తం జరిగించు, నీ చిత్తం చేయడానికై నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏదో ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, ఒక అరగంట, 2 గంటలు ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసి లెగిసిపోయాక ఈ ప్రార్థన వేరు, నా జీవితం వేరు కాదు. ఈ ప్రార్థనే నా జీవితం దేవా. ఇక్కడి నుంచి, ఈ ప్రార్థన నుంచి నేను లేచిన తర్వాత నేను ఏది చేసినా సరే నీ చిత్తాన్ని నెరవేర్చేదిగా అది ఉండాలని నేను ఆశపడుతున్నాను దేవా అని మనం చెప్పగలగాలి. ఆ రోజున గెత్సెమనేలో యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసి ఈ లోకానికి రక్షణ తీసుకుని వచ్చారు. అలాంటి ప్రార్థన జీవితం మన జీవితంలో ఉంటే
అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు దేవునికై మనము చేసి ఈ లోకంలో ఆయన రాజ్య వ్యాప్తికై మనం ఎంతగానో పాటుపడడానికి మనం ముందుకి వెళ్ళచ్చు. అందరం కొట్టాల్లోంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఈరోజు నాయన తండ్రి, నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మరణానికి అప్పగించబడక ముందు ఆ గెత్సెమనే తోటలో చేసినటువంటి ప్రార్థన, తన శిష్యుల్ని తీసుకుని వెళ్ళి చేసినటువంటి ప్రార్థన, వాళ్ళని ఇదిగో మీరు మెలకుగా ఉండండి, ఇదిగో మీరు ఎదురు చూడండి, ప్రార్థన చేయండి అని వారితో చెప్పి వారిని సిద్ధపరచడమే కాదు, ఆయన సిద్ధపడ్డారు. ఆయన తను సమర్పించుకొని చేసినటువంటి ప్రార్థన. ఈరోజు నాలాంటి జీవితం మాకు దయచేయండి. ఇదిగో మాలో అనేక మంది ప్రార్థన మాకు ఒక ఆచారంగా మారిపోయింది ఆయన తండ్రి. సరైనటువంటి లోబడేటటువంటి జీవితం లేదు, సమర్పణ కలిగినటువంటి జీవితం లేదు. కానీ మేము ప్రార్థిస్తున్నామని అనుకుంటున్నాం. నిజమైనటువంటి ప్రార్థించేటటువంటి వ్యక్తి లోబడేటటువంటి వారుగా ఉంటారని ఈ ఉదయం మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు మేము తెలియజేసుకుంటూ, మాట్లాడిన నాతో విన్నటువంటి ప్రతి ఒక్కరితో మీరే తోడుగా ఉండి నీవు నడిపించమని ఈ ప్రార్థన నా జీవుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులను నిన్ను జీవమిచ్చును, హృదయములో నెమ్మదిచ్చును. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమయే. అభిషేక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషేక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. ఘోరమైన వ్యాధులెన్నున్నా మార్పులేని వ్యసన పరులైనా, అధికముగా లోడులెన్నున్నా ఆశలు ఆశలే అయినా, ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల నొందెదవు, పరివర్తన చెందినచో పరలోకము చేరెదవు. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషేక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో, యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదిచ్చును. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషేక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయం. యేసు రక్తమే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషేక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయినటువంటి మా యేసయ్య, ఈ ఉదయకాలంలో మరోసారి మీ సన్నిధానంలోనికి వస్తూ ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, చక్కటి కీర్తన ద్వారా నీవు మాకు ఆశ్రయ దుర్గమై ఉన్నావని కీర్తనకారుడు ప్రారంభ వచనంలోనూ చివరి వచనంలోనూ కూడా చెప్పాడు. దేవా, మేము పుట్టినప్పుడు మాకు తోడుగా ఉన్నావు, మేము చనిపోయేటప్పుడు మీరు మాకు తోడుగా ఉంటారు, ఈ మధ్యకాలం అంతట్లో కూడా మీరు మాకు తోడుగా ఉంటారు. అందుని బట్టి మీ కృతజ్ఞత చెల్లిస్తున్నాను.
మా సమస్యలన్నిటిలోనూ కూడా మీ మీద ఆధారపడటానికి కృప దయచేయండి. ఈ ఉదయకాలంలో మీ సన్నిధానంలోనికి తీసుకొచ్చి ఇచ్చిన అర్పణలు దశభావాలన్నింటినీ కూడా మీరు అంగీకరించండి. మా హృదయ ధ్యానాన్ని మీరు అంగీకరించినందుకు మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నా పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యము మధ్యాహ్నం నేడు మా బలము శక్తి మీరేనా. మన తండ్రి అయిన దేవుని యొక్క అమితమైన ప్రేమ, రక్షకుడైన ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క నిత్య కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం మనందరికీ తోడేండును గాక. షలాం. మీ అందరికీ కూడా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.